కుటుంబ భారం అనే దాన్ని నేను ప్రత్యేకించి నొక్కి వక్కాణిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య చాలా స్ట్రెస్ ఫ్యాక్టరు ఈ ఐటీ సెక్టార్లో నా దగ్గరికి చాలా ఎక్కువగా వస్తుంది. ఒకటి, 3 పెళ్ళాలు తగాదా వచ్చినప్పుడల్లా, సాధారణంగా ఐటీ సెక్టార్లో ఈ తగాదాలు 6 నెలల ముందే వస్తాయి. ఈ తగాదా వచ్చినప్పుడల్లా నాతో వాళ్ళు ఏమడుగుతారంటే, మేడం వర్క్ షేరింగ్, పని ఎట్లా పంచుకోవాలనే దగ్గర పంచాయతీలు స్టార్ట్ అవుతాయి. తగాదా వచ్చినప్పుడు ఆడపిల్ల గనక ఇంట్లో ఉండే అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఏమంటుందంటే, వీడు మగాడు కదా మేడం సంపాదించడా అంటుంది. అమ్మ, మగాడు అనేది వేరే విషయం, సంపాదన అనేది వేరే విషయం. మగాడుగా నిరూపించుకోవడానికి సంపాదనకి సంబంధం లేదు. ఈ 2 డిఫరెంట్ ఇష్యూస్. ఇది ఎంతమంది ఆమోదిస్తారు మీలో? అంటే మీరు కూడా ఆమోదించడానికి సిద్ధంగా లేరు. అదేదో సంపాదన అనేది మగాడి యొక్క పుట్టుకతో వచ్చే, ఇక్కడ ఇంకో పంచాయతీ వస్తుంది. ఆ పంచాయతీ ఎట్ట వస్తుంది? 2 ఉద్యోగాలు చేస్తున్నారు. 2 ఉద్యోగాలు చేస్తుంటే ఆమె వస్తుంది. వచ్చేసరికి ఈయన కాస్త ముందు వచ్చాడు అనుకో, ఆమె వచ్చి టీ పెడుతుందని ఎదురు చూస్తాడు. ఇవాళ అదృష్టం కొద్దీ మనం ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఎవరికి పని నేర్పట్ల. ఎందుకంటే అమ్మలు అనుకుంటున్నారు ఆడపిల్ల అక్కడికి వెళ్ళి కష్టపడుతుంది కదా, మగపిల్లాడు ఇటు మగపిల్లాడు, వాడికి అసలు నేర్పేం వచ్చేటే లేదు. కాబట్టి ఇద్దరు పని లేకుండా శుభ్రంగా 30 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసేసుకుంటున్నారు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటంటే, టీ నువ్వు పెడతావా నేను పెడతానా, వంట నువ్వు చేస్తావా నేను చేస్తానా. ఒక 3-4 నెలలు బాగానే ఉంటుంది. రోజు హోటల్ నుంచి తెచ్చేసుకోవడం, లేకపోతే కర్రీస్ తెచ్చుకోవడం, తినేయడం. ఆ తర్వాత ఏమవుద్ది, ఎంతకాలం ఇలా అని ప్రశ్న వస్తుంది. అప్పుడు షురు అవుతుంది అసలు కథ. మేడం ఎవరు చేయాలా అంటే, అతను ఏమంటాడంటే, అతని రోల్ మోడలు, మా అమ్మ ఉద్యోగం చేసి ఇంట్లో మొత్తం పనులు మా పిల్లలు 4 పెంచి పోషించింది, నువ్వు ఆఫ్టర్ ఆల్ 8 గంటలు ఏసీలో డ్యూటీకి వెళ్ళొచ్చి ఇంటి పని చేయలేవా అంటాడు ఈయన రోల్ మోడల్ వాళ్ళ అమ్మ. ఆమె ఏమంటది, ఓయ్ నువ్వు ఏ కాలంలో ఉన్నావో నాకు తెలియదు, మీ అమ్మ నాన్న ఎట్ట పెంచిర్రు, మా అమ్మ నాన్న అట్ట పెంచిర్రు, చల్తీ నువ్వు చేస్తే నేను చేస్తా. ఇక్కడ మేలు ఫ్రజైలిగో గాజు గ్లాస్ పగిలిపోయినాడు పగిలిపోద్ది. ఎదురు జవాబు చెప్తుంది మేడం. ఎట్లుండాలా భార్య అంటే, అరే భార్య అంటే ముసుగు వేసుకొని నీ వెనకాల 6 అడుగుల వెనకాల కొంగు కప్పుకొని నడిచే కాలం పోయిందిరా నాయన. నువ్వు మారుతున్న కాలంతో పాటు నీ ఫ్రజైలిగోని మార్చుకోకపోతే దెబ్బతింటావు తండ్రి. వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ ఏంటనేది నాకు జుట్టు పీక్కున్న అర్థం కాల. ఒక 3 నెలలు గడిచినాక అసలు ఇది కాదు పద్ధతి అని కూర్చోబెట్టి వాడిని అడిగిన, అరే నాయన నీ పెళ్ళి 6 నెలలు అయింది కదా, ఎన్నిసార్లు నువ్వు ఇంటికి పోతా మల్లెపూలు పట్టుకుపోయినావు అన్న. సీరియస్గా నా కేసు చూసి, ఈమె ఎప్పుడు చూసినా నిప్పులు కురిపిస్తూ ఉండే ఈమెకి మల్లెపూలు అవసరమా అన్నట్టు చూశాడు నా కేసు. చూసి, మేడం ఆమెకి నాకెంత వస్తుందో అంతే జీతం వస్తుంది, నేనెందుకు కొనియాలా అన్నాడు. దండం పెట్టేవాడికి, రే నాయన జీతాల ప్రసక్తి కాదురా ఇది, పెళ్ళయింది, కొత్త మోజు ఉంటుంది, ఎంత అజ్ఞానైనా ఏదో ఒక రొమాంటిక్ గెస్చర్ చేస్తాడు, నీకు రొమాన్స్ నేనెక్కడ నేర్పనరా నాయన, వాడికి ఎందుకు రొమాన్స్ రాలేదు అంటే, ఒకటి మన పేరెంట్స్లో కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఉండే సాన్నిహిత్యాన్ని మాటల్లో కానీ కనీస ఒకళ్ళ మీద ఒకళ్ళు చెయ్యటంలో కానీ మనం ఎప్పుడూ చూడం. సో ఆ రకమైనది చేయటం అనేది మన సంస్కృతి కాదేమో అనే అనుమానం ఒకటి ఉంటుంది. రెండోది, సినిమాల్లో చూసేది కొంత నేర్చుకోవాలని ఉత్సాహం ఉన్నా అది మనది కాదేమో పక్కన పెడతాం. మూడోది, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఓన్లీ టెక్నికల్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత మనకు అసలు ఎట్లా మాట్లాడాలో అర్థం కావట్లా. కోఎడ్ కాలేజ్లో ఒకళ్ళ జాతకాలు ఒకళ్ళకి మంచిగా తెలుస్తాయి, వాళ్ళు దే నో హౌ టు డీల్ విత్ ద ఆపోజిట్ సెక్స్. కానీ సింగిల్ ఎదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎక్స్క్లూజివ్ ఉన్న వాటిల్లో ఇది పెద్ద ఇష్యూ. ఆ పిల్లగాడు అంతా బాయ్స్ రెసిడెన్షియల్స్లో ఉండొచ్చాడు, వాడికి ఆడపిల్లలతో ఎట్ట మాట్లాడాలో తెలియదు. అయిపోయింది, గంతలు కట్టిన గుర్రంలాగా శుభ్రంగా పాస్ అయిపోయాడని టపీమని ఉద్యోగం వచ్చేసింది ఒక ఐటీ ఫర్మ్లో రాగానే ఏంటి మన కర్తవ్యం, అంతే కదా, ఇంజనీరింగ్ చదవాలా, ఐటీ రావాలా, వెంటనే పెళ్లి చేయాలా, తర్వాత సంవత్సరంలో పిల్లల్ని కనాలా. అప్పుడు కానీ మన పెద్దవాళ్ళకి తృప్తి ఉండదు. అమ్మయ్య వీడు సెటిల్ అయ్యాడు లేకపోతే ఆమె సెటిల్ అయిందని అప్పుడు కానీ మనం ఊపిరి తీసుకోం కదా. సో పాపం వీడు అదే ప్రాసెస్ అనుకున్నాడు, కానీ భార్య నువ్వు టీ పెట్టి అంటుంది అనుకోలే పాపం. సరే ఈ 6 నెలల్లో నువ్వు పిల్లలగానే ప్రాసెస్లో మల్లెపూలు ఉంటాయని వీడికి అర్థం కాలే. నాయన మల్లెపూలు ప్రేసి ప్రేయల మధ్య దాని ప్రాశస్త్యము, దాని గొప్పదనము, దాని సువాసన, ఇలాంటివన్నీ చెప్పి పాపం క్షమించుగాక ఏం చేస్తాం మరి చెప్పి వాడికి 4 రొమాంటిక్ పుస్తకాలు ఇచ్చి, పర్వాలేదు నాయన ఇవి చదువు, ఇప్పటికైనా చదువు మించిపోయింది లేదు అని చెప్పి, మన సంస్కృతి అది కదా, మగాడు గంభీరంగా ఒకటే మాట మాట్లాడతాడు, ఆడవాళ్ళందరూ అలా వింటూ ఉంటారు, వాళ్ళు కూడా
నెమ్మదిగా ఏమండి అలా అంటుంటారు. అలా కాదు అని గంభీరంగా అంటాడు. ఏ రొమాంటిక్ గెస్చర్స్ లేకుండా ఆమె ఇతన్ని ప్రేమించాలి. ఇతను ప్రేమిస్తున్నాడనే విషయాన్ని ఆమె అర్థం చేసుకోవాలి. ఈయన ఏ గెస్చర్ చేయడు కానీ ఆమె అర్థం చేసుకోవాలి. ఎట్లా సాధ్యమవుద్దండి? అంటే జీవితంలో మానవ సంబంధాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా నడిపించుకోవాలి కూడా తెలియని పరిస్థితిలో మనం ఉంటున్నాం. రెండో గెస్చర్ ఏంటంటే, ఇద్దరికి పెళ్లి చేశారు, ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి ఇద్దరు అమెరికా వెళ్ళిపోయారు. 6 నెలల వరకు సంసారం అద్భుతంగా ఉంది, జామ్జటక్. అటు ఆమె ఒక డ్యూటీకి, ఈయన ఒక డ్యూటీకి పోతాడు. ఒక సండే రోజున ఈమె హౌస్ కీపింగు, ఒక సండే రోజున హౌస్ కీపింగు బ్రహ్మాండంగా నడుస్తుంది. 8వ నెలలో అత్తగారు వెళ్ళింది. ఎంటర్స్ ద విల్లన్. ఫస్ట్ సండే బాగానే ఉంది, వెళ్ళిన తర్వాత 1 వీక్ వెరీ గుడ్, 2 వీక్స్. ఎందుకని అంటే ఆ వీక్ కోడలు ఆఫ్, సండే ఆమె హౌస్ కీపింగ్ చేసింది, అత్తగారు వెరీ హ్యాపీ. నెక్స్ట్ సండే కొడుకు హౌస్ కీపింగ్, బ్రష్ పట్టుకుని టాయిలెట్ క్లీన్ చేస్తున్నాడు. తల్లి హృదయం క్షోభించిపోయింది. రాగానే కోడల మీద విరుచుకుపడింది. నా కొడుకుని లెట్రిన్లు గడగనీకి చేసిన నీకో ఆ మాత్రం చేయలేవా నువ్వు? ఏం చదువుకుంటే నీ కొమ్ములు వస్తాయా అని అడిగింది. కోడలు అలసిపోయి వచ్చింది. ఏదో అనుకుంటే ఇంత దాష్టీకమా, నాన్ సెన్స్ అంటే వెంటనే ఆవిడ కూడా ఏం తేడా లేకుండా జవాబు చెప్పింది. మా అమ్మ నాన్న ఇంట్లో లెట్రిన్లు కడగమని నన్ను చదివించారా అని అడిగింది. అమ్మా, అత్తగారికి ఎదురు చెప్తావా? అక్కడి నుంచి సీన్ కట్టే డమీమని హైదరాబాద్లో పడింది. 3 నెలలు మాట్లాడా కూర్చోబెట్టి. కొంచెం ఇగో వదిలేసుకోండి, ఇంటి పనులు ఎవరు చేసుకున్నా తప్పులేదు. టాయిలెట్ క్లీనింగ్ అనేది గాంధీ గారు అంతటి వాడు చేశాడు. మనం చేసే గలీజ్ని మనం క్లీన్ చేసుకోవడంలో తప్పులేదు, అది డిగ్నిటీ ఆఫ్ లేబరు. ఇందులో ఆడామగ ఎందుకు? వాళ్ళిద్దరేదో సర్దుకుంటున్నప్పుడు మీరెందుకు మధ్యలో అనే లోపల ఇటు పిల్ల వైపు వాళ్ళు అటు పిల్లాడి వైపు వాళ్ళు బిగిసిపోయి ఏంటిది మాన్యుమెంటల్ ఈగో ప్రాబ్లం అయిపోయి ఫైనల్గా డైవోర్స్ తీసుకున్నారు. ఇది జరిగి 10 ఏళ్ళయింది. ఇద్దరు చెరో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్న ఈ అబ్బాయి నెక్స్ట్ పెళ్లి చేసుకున్న అమ్మాయి హౌస్ వైఫ్, కానీ హౌస్ కీపింగ్ అంతా ఇతనే చేస్తున్నాడంట, వచ్చి చెప్తున్నాడు మొన్న. మరి మీ అమ్మాయి ఏమంటుంది అన్న? అతగాడిని చూసి జాలేసింది. ఇక ఒక కోడలు వెళ్ళిపోయి రెండో కోడలతో కూడా పంచాయతీ పెట్టుకుంటే ఏమవుతుందో అని ఇక మాట్లాడతలేదు మేడం అన్నాడు. నాన్న అట్లుంటుంది, ఇగో వదులుకోకపోతే ఫైనల్ అంజాం ఫలితం అట్లుంటుంది. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నాను నేను? ఎందుకు చెప్తున్నానంటే బ్యాలెన్స్. ఇద్దరూ చదువుకుంటున్నప్పుడు, ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు, ఇద్దరూ సంపాదించాల్సిన అవసరాలు ఉన్నప్పుడు, అవసరం అనే పదం నేను ఫైనాన్షియల్ యాంగిల్ నుంచి మాట్లాడట్లేదు. ఆడపిల్లలకి మేధస్సు ఉంది, ఆడపిల్లలు చదువుతున్నారు, రీసెర్చ్ చేయగలరు, వాళ్ళు ఉద్యోగాలు చేయగలరు. దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఏ మ్యాన్ కెన్ డూ. అట్లాంటప్పుడు ఇట్ ఈస్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ దట్ దే హ్యావ్ టు ఎర్న్ దేర్ ఓన్ మనీ, ఓన్ లివింగ్. కాబట్టి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్లో భాగంగా నీకు కూడా పెళ్ళి అవసరం, నీకు కూడా కంపానియన్షిప్ అవసరం అనుకుంటే నువ్వు ఇంట్లో పని చేసుకోవడం నేర్చుకోవాలి. పాతకాలం లెక్క నేను కూర్చుంటా నువ్వు తీసుకురా మా అమ్మ చేసిందంటే నడవదు, సంవత్సరాలు నాశనం అయితే. అది నా అనుభవం. రెండో విషయం ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది పేరెంటింగ్ అనేది గతంలో మాదిరిగా ఆడవాళ్ళు చేసుకోవాల్సిన వ్యవహారం కాదు. తల్లి నేచురల్గానే ఓపికగా, ఒద్దికగా, సహనశీలతో, ప్రేమతో, మాతృహృదయంతో పెంచుతుంది అని ఈ కథలు చెప్పకండి. ఎందుకంటే నేను దాన్ని ప్రయోగించి చూసా. నా కొడుక్కి టాయిలెట్ వచ్చినప్పుడల్లా నాన్నోయ్ అని ఏడవరా అన్న, వాడు ఏడ్చినప్పుడల్లా మా ఆయన పితృహృదయం కరిగిపోయింది. కాబట్టి మాతృహృదయం ఎంత వాల్యుబులో పితృహృదయం కూడా అంతే వాల్యుబుల్. అది నాపీ చేంజింగ్ కూడా పనికి రావాలి, జస్ట్ ఎత్తుకోవడానికి కాదు. నాపీ చేంజింగ్ కూడా పితృహృదయం తల్లడిల్లాలి. చూడండి, ఎప్పుడు మాతృహృదయం మాతృదేవో భవ, అమ్మా నీకు వందనం నన్ను కన్నందుకు అంటమేనా? మీకు ఎంత అన్యాయం జరుగుతుంది. పితృడికి వందనం, నన్ను కన్నావు నాయన భుజాన మోసం అని ఎవడు పాటలేదు. అరే మీరు పాటలు కట్టేటి కూడా అమ్మ మీద కడితే ఎట్టనాయ్? పేరెంటింగ్ ఈజ్ ఏ డ్యూటీ ఆఫ్ బోత్ ద పేరెంట్స్. మనం జంతువులం కాదు ఆడ జంతువు మీద పిల్లల్ని వదిలేసి పారిపోవటానికి, మనం ఐసోలేట్ చేసుకోవడానికి. ఇద్దరూ దాంట్లో బాధ్యత వహించాలి. కనడం అనే పని తల్లి చేసింది కాబట్టి పెంచటం అనే పని మిగిలిన పనులన్నీ తండ్రి చేయొచ్చు.